Hi everyone, welcome back to our YouTube channel Neeli Meghalalo. ఏంటి ఇంద్ర ఎక్కడికి వెళ్ళారు అని మీరు అనుకుంటున్నారా? ఆయన జిమ్కి వెళ్ళారండి. సో నేనేమనుకుంటానంటే ఈ లోపే మనం స్టార్ట్ చేసేద్దాం. ఎందుకంటే జిమ్ నుంచి వచ్చిన తర్వాత ఒక గంటన్నర మా ఆయన స్నానము పూజ అన్నీ అయ్యి ఎపిసోడ్కి వచ్చేటప్పటికి మన కడుపు మాడిపోతుంది. సో అందుకని ఈరోజు ఫుల్ పక్కడబంది ప్లానింగ్ వేసాను అనమాట. సో ఇప్పుడు మా ఆయన వస్తారు, ఆల్రెడీ నాకు మెసేజ్ పెట్టారు బయలుదేరుతున్నాను జిమ్ నుంచి అని చెప్పేసి. సో ఈరోజు డైరెక్ట్ అటాక్ స్ట్రైట్ ఇంటూ ద కిచెన్ తీసుకుందాం, ఓకేనా? హలో హాయ్. ఏం చేస్తున్నావు? ఏంటి సైలెంట్ గా వచ్చా? ఒక్కసారి ఏం చేస్తున్నావు? ఎపిసోడ్ చేసుకుంటున్నాను. రా 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 రా. పర్లేదు, అవసరం లేదు. నువ్వు స్నానం చేస్తే గంట అవుతుంది. రా నువ్వు ఫస్ట్. అసలు నేను లేకుండా నీలి మేఘాలలో చెప్పేసావా? మళ్ళీ చెప్దాం. ఓకే మళ్ళీ మైక్ పట్టుకో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీలి మేఘాలలో. టూ మచ్ ఇది. నేను స్నానం చేసి వచ్చిన స్టార్ట్ చేద్దాం. బాగా రెడీ అయ్యారా? నేను ఇంప్రెస్ చేద్దామని రెడీ అయ్యా. ఈరోజు ఫెస్టివల్ ఏం లేదు, ఎంత అందంగా రెడీ అయ్యా. మా ఆయన్ని ఇంప్రెస్ చేద్దామని. అండ్ ఈ రోజు నీకు ఒక స్పెషల్ డిష్ వండుదామని చెప్పేసేసి. ఏంటో? ఈ రోజు నేను నీకోసం సొరకాయ మాంసం కూర వండుతున్నా. జిమ్ చేసి బాగా అలసిపోయాడు కదా మా ఆయన, అందుకని సొరకాయ మాంసం పెడదామని. సో ఈరోజు అందుకని సొరకాయ మాంసం చేయబోతున్నానండి. ఆల్రెడీ మటన్ తెప్పించేసుకున్నాను, కడిగేసుకున్నాను, ఉల్లిపాయలు తరిగేసుకున్నాను, టొమాటోలు తరిగేసుకున్నాను, పచ్చిమిరపకాయలు రెడీ. సొరకాయ ఒకటే కటింగ్ ఉంది అంతే. అసలు నాకు ఇంకా షాక్ లో ఉన్నాను. నువ్వు అసలు ఎపిసోడ్ చేస్తున్నావు చెప్పలేదు. అవును, ఇలా సర్ప్రైజ్ గా ఎపిసోడ్ చేస్తూ. ఎపిసోడ్ లేదు, ఓకేనా? మనం మరి అసలు నేను రాగానే ఏం జరుగుతుంది లోపల లైటింగ్ అంటే కాదు అప్పుడప్పుడు చెప్తూ ఉంటావు కదా నువ్వు. ఎప్పుడైనా నేను బయట నుంచి వచ్చినప్పుడు నువ్వు చీర కట్టుకొని నాకు నిన్న అలా చూడాలి, ఫుల్గా రెడీ. పువ్వులు ఒక్కటే లేవండి, లేకపోతే పువ్వులు కూడా పెట్టుకుంది, జడ కూడా వేసుకున్నాను ఈ రోజు. నువ్వే పువ్వు లాంటిదాన్ని. అబ్బా అందుకని జడ మీద పువ్వులు లేవని చీరంతా పువ్వులు వేసుకున్నానమ్మా. అసలు నిజంగా నమ్మలేకపోతున్నాను. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు. అసలు ఏం సడన్ గా అంటే రాగానే నేను ఇలా చూడటం అసలు నాకు చాలా. చూసావా, రోజు చేస్తే ఈ రియాక్షన్స్ ఉండవని అప్పుడప్పుడే చెయ్యాలి ఇలాంటివన్నీ. ఓకే సరే, ఇప్పుడు ఏం లేదు, కెమెరా పట్టుకో. నో 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 నువ్వు ఇలానే చేయాలి. బాగున్నావమ్ము. బాగుండడం గురించి కాదమ్మా, నీకేంటి హ్యాండ్సమ్ గా లేడండి మా ఆయన? జిమ్ కూడా హ్యాండ్సమ్ గా వెళ్తాడు. రోజుకొక షూ, రోజుకొక టీ షర్ట్, అది రోజు ఇంకో రోజు చేస్తా. వెళ్ళు కానీ వచ్చేసి ఇవి తీసేసి కెమెరా పట్టుకో, వచ్చేసేసి స్టార్ట్ చేద్దాం. సొరకాయ మాంసం. ఓకే అంతే, సండే స్పెషల్. yes సరే వచ్చేయండి పద. సో మా నీలి మేఘాలలో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. చాలు. సొరకాయ మటన్ కి కావాల్సిన పదార్థాలు: 1 కిలో మటన్ ఇలాగా మీడియం సైజ్ పీసెస్ కట్ చేసి కడిగి పెట్టుకోవాలి. ఒక సొరకాయ లేతది ఒక 3 అంత అనుకోండి. 2 పెద్ద సైజ్ టొమాటోస్ ఇలాగా సన్నగా పొడవుగా తరిగి పెట్టుకోవాలి. ఒక 4-5 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక 2, ధనియా పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్స్, కారం తగినంత, పసుపు ఒక టీ స్పూన్, గరం మసాలా ఒక టీ స్పూన్, వేయించుకొని పొడి చేసుకున్న జీరా పౌడర్ అంటే జీలకర్ర పొడి అది కూడా ఒక టీ స్పూన్, కావలసినంత ఉప్పు, కావలసినంత నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్స్. సో ఇది కుక్కర్ లోనే వండేసుకోవచ్చు అండి. 1 పాట్ అంటే స్టార్ట్ చేస్తే ఎండ్ వరకు కుక్కర్ లో అయిపోతుంది. సో అందుకనే మంచిగా ఒక పెద్ద సైజ్ కుక్కర్ తీసుకోండి. కుక్కర్ వెలిగించుకున్న తర్వాత నూనె. సో నూనె కాగిపోయిందండి. దీంట్లో చక్కగా మనము ఉల్లిపాయలు వేసుకుందాము. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి, అప్పటి వరకు మనం మసాలాస్ ఏమి వేయమన్నమాట. థ్యాంక్ యూ. ఈ చీర చాలా స్పెషల్ అండి. ఎందుకంటే దిస్ ఇస్ ద కంప్లీట్ హ్యాండ్ పెయింటెడ్ శారీ అన్నమాట.
కిరణ్మయి కలెక్షన్స్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజ్. అబ్బా అమ్మాయి ఎంత టాలెంటెడ్, నిజంగా నాకు భలే నచ్చిందండి. మీరు చూస్తే చూడండి ఎంత బాగుందో. అండ్ ప్యూర్ కాటన్ అనమాట, ప్యూర్ కాటన్ మీద పెయింట్ చేసింది. ఎంత బ్యూటిఫుల్. నార్మల్గా అయితే పెయింటింగ్ చేసినప్పుడు ఇలా అట్టల్లాగా అలా ఉంటుంది కదా, కానీ ఇది చూడండి మీకు ఎంత సాఫ్ట్ ఉందండి శారీ, అంత సాఫ్ట్ ఉంది. మంచి వాయిల్ శారీ అనమాట. అండ్ పళ్ళు కూడా చూపించిన ఇదిగోండి. సో ఇటువంటి మనం ఎలా కావాలంటే అలా పెయింట్ చేస్తారండి. సో నాకు చాలా నచ్చింది. చీర బాగున్నప్పుడు మంచిగా రెడీ అవ్వాలని అనిపిస్తుంది చూడండి, అటువంటి చీర అనమాట ఇది. సో చాలా అంటే చాలా ఇష్టంగా నేను రెడీ అయ్యా ఈరోజు. సో కిరణ్మయి థ్యాంక్ యూ సో మచ్ రా, ఎంత బ్యూటిఫుల్ గా. ఇంకో చీర కూడా పెయింట్ చేయించుకున్నానండి, అది కూడా సూపర్. నెక్స్ట్ టైం వేసుకున్నప్పుడు చెప్తాను. అండ్ ఈ పేజ్ యొక్క ఫోన్ నంబర్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ రెండు స్క్రీన్ మీద వచ్చేస్తాయి. మీరు సపోర్ట్ చేయండి. ఇలాంటి ఎక్స్క్లూజివ్ శారీస్ మీరు డిజైన్ చేసుకొని వేసుకొని 10 మంది మన చీర అడిగేటట్టు చేయించుకోండి, సరేనా? ప్లీజ్ సపోర్ట్ విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్, ఇట్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఉల్లిపాయలు కొంచెం ఇంకా మంచిగా ఫ్రై అవ్వాలి. ఈ లోపు నా జ్యువెలరీ గురించి చెప్తాను. జ్యువెలరీ గురించి. ఇది టేల్స్ బై నవ్య. ఓ మన నవ్యదా? నవ్య ఏమైందంటే పేజ్ కొత్తగా మార్చింది. సో ఇప్పుడు కొత్త కలెక్షన్ తో వస్తుంది. సో ఇది వచ్చేసేసి టేల్స్ బై నవ్య దగ్గర నుంచి అండి. నాకు నా ఫేవరెట్ పీస్ అనమాట. బ్లాక్ కి సంబంధించింది ఏదైనా సరే నాకు బాగా సూట్ అవుతుందని నా ఫీలింగ్. సో అందుకని ఇది చూడండి ఎంత బాగుందో. దానికి సెట్ ఇయర్ రింగ్స్ అనమాట. సో మీరు కూడా కావాలంటే టేల్స్ బై నవ్యాలో కొత్త కలెక్షన్స్, అద్దరిపోయే కలెక్షన్స్ వచ్చాయి. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా నేను ట్యాగ్ చేస్తాను, వాట్సాప్ నెంబర్ కూడా పెడతాను. మీరు మంచిగా అక్కడికి వెళ్ళి మంచిగా షాప్ చేయండి మా నవ్య దగ్గర, సరేనా? మా నవ్య దగ్గర జ్యువెలరీ అద్దరిపోతుంది. సో మన ఉల్లిపాయలు చూసారు కదండి, మంచిగా ష్రింక్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాము 2 టీ స్పూన్స్ వేసేసి ధనియా పౌడర్ వేస్తున్నాను. గరం మసాలా ఇప్పుడే వేసేస్తున్నానండి. గరం మసాలా పొడి వేసుకోకూడదు అని అనుకున్న వాళ్ళు చక్కగా మీరు ఏం చేయొచ్చు అంటే లవంగ్, దాల్చిని, ఇలైచి హోల్గా వేసుకోవచ్చు. నేను ఎందుకు వేసానంటే కూర అప్పుడు నీట్గా ఉంటుంది కదా అని చెప్పి. దీంట్లో వేయించిన జీలకర్ర పొడి అండి, చాలా బాగుంటుంది. సో అందుకనే అది. దాని తర్వాత పసుపు. ఓకే, ఇప్పుడు ఈ మసాలాని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి. ఒక 2-3 మినిట్స్ మంచిగా ఫ్రై అయితే అప్పుడు నెక్స్ట్ ఏం వేస్తామన్నది చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మీరు చూసినట్టయితే చూసారా ఎంత మంచిగా ఫ్రై అయిందో కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే టొమాటోస్, ఈ టొమాటోస్ అంతా దీంట్లోకి వేసేస్తాం. ఓకే, దాని తర్వాత పచ్చిమిరపకాయ. మీరు అనుకుంటూ ఉండొచ్చు ఇంకా ఏంటి నేను సొరకాయ కటింగ్ చేయలేదు అని చెప్పేసి. ఎందుకునంటే చాపింగ్ బోర్డ్ ఫుల్గా ఉంది, అనవసరం ఇంకో గిన్నె వేస్ట్ చేసుకోకూడదు. సో అందుకని మటన్ వేసేసిన తర్వాత చాపింగ్ బోర్డ్ ఖాళీ అయిపోతుంది, అప్పుడు మనం సొరకాయ చేసుకోవచ్చు కదా. సో ఇప్పుడు హైలో పెడుతున్నానండి. హైలో పెట్టి మీ అందరికీ తెలుసు సాల్ట్ వేస్తానని చెప్పేసి టొమాటోస్ వేస్తే మనం మటన్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం, ఎందుకంటే మటన్ కూడా బాయిలింగ్ వేసేస్తాం కాబట్టి. అండ్ కారం, మనకి కావలసినంత కారం ప్రస్తుతానికి ఒక 2 స్పూన్స్ వేస్తున్నానండి. అవసరమైతే మళ్ళీ వేసుకుందాం. మంచిగా కలిపేసానండి. టొమాటో స్క్విషీ అయ్యేంత వరకు ఆగనమాట. నార్మల్గా ఏంటి టొమాటో మొత్తం కుక్ అయ్యేంత వరకు, అప్పుడు వరకు మనం వేరే వేయం కదా. బట్ బికాజ్ మనం కుక్కర్లో కుక్ చేస్తున్నాం కాబట్టి అలా కాకుండా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీంట్లో మటన్ వేసేస్తాం. సో నేను ఇక్కడ కిలో మటన్ వేస్తున్నాను. ఓకే, అండ్ ఒకసారి కలుపుదాము. కుక్కర్లో చాలా ఈజీ కదా, చాలా ఈజీ అమ్మ, ఎవరైనా వండేసుకోవచ్చు. తొందరగా ఉడికిపోతుంది, తొందరగా ఆ టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది. అది దేంది దాందే. స్లో కుకింగ్ లో ఒకలాగా టేస్ట్ వస్తుంది. కాకపోతే ఈ కూర దీంట్లో చేస్తేనే బాగుంటుంది. ఒక పాట్ లో అయిపోతుంది కాబట్టి మనం ఇలా చేస్తాం అన్నమాట. అండ్ అందరికీ తెలుసు మటన్ వేసిన తర్వాత నేను వాటర్ వేయని ఇలాంటి కూరల్లో. ఎందుకు అంటే అదే వాటర్ అనేది తీస్తుంది. సో మళ్ళీ ఎక్కువ వేస్తాం అనుకోండి లాస్ట్ లో మనం దగ్గర చేయడానికి చాలా టైం పడుతుంది. సో అందుకని మనం ఏం చేస్తామంటే మనం వాటర్ ఏమీ వెయ్యము.
వేయకుండా ఇప్పుడు కుక్కర్ క్లోజ్ చేసేసి, ఎందుకంటే మళ్ళీ మనం సొరకాయ వేయాలి కదా అందుకని. ఓకే, సో హైలోనే ఉంచుతా. ఇప్పుడు సొరకాయ, సో సొరకాయ బా ఎంత లేతగా ఉందో, ఇంత లేతగా ఉంటాయండి, అద్భుతంగా ఉంటుంది. మంచిగా పీల్ చేసేసుకొని అప్పుడు ముక్కలు కోసుకుందాం. సొరకాయని ఇలాగా పీసెస్ కట్ చేసుకుందాము. సో చూసారండి, ఒక్క గింజ లేదు అసలుకి, ఎంత బాగుందో. ఇప్పుడు దీన్ని మనము మటన్ పీస్ ఎంత ఉందో సొరకాయ పీస్ కూడా అంత ఉండాలి. మరి చిన్నగా చేసుకుంటే బాగోదన్నమాట, ఈక్వల్గా ఉండాలి అది. సో అది చూసుకోండి, అంటే మీరు తీసుకున్న సొరకాయని బట్టి. సో ఇలాగా సొరకాయ ముక్కలు మనం మటన్ సైజ్ ఎంత పెట్టుకుంటే సొరకాయ ముక్క అంత సైజ్ పెట్టుకోవాలండి. అస్సలు చూసారా ఎంత లేత సొరకాయో. సో ఇప్పుడు స్టవ్ ని సిమ్ చేయాలండి. సిమ్ చేసిన తర్వాత ఇంకొక ప్రెషర్ రావాలి. ప్రెషర్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసి అప్పుడు సొరకాయ. ఓకే, వెయిట్ చేద్దాం. సెకండ్ ప్రెషర్ వచ్చిందండి. ఇప్పుడు మనం ఆఫ్ చేసి ఈ మొత్తం ప్రెషర్ కూల్ డౌన్ అయిన తర్వాత అప్పుడు ఓపెన్ చేద్దాం. చూసారు కదా, ఒక్క డ్రాప్ వాటర్ వేయలేదండి, కానీ మటన్ నుంచి మంచిగా వాటర్ వచ్చేస్తుంది అనమాట. చాలా మంది తెలియక ఏం చేస్తారంటే మళ్ళీ వాటర్ వేసేస్తారు. దాంతో ఏమైపోతుందంటే బోలెడన్ని నీళ్ళు అయిపోతాయి. ఆ నీళ్ళన్నీ ఎగిరేటప్పటికి మటన్ మన చేతికే రాదనమాట. సో దీస్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ వీ హ్యావ్ టు టేక్ కేర్. ఇప్పుడు మటన్ ఉడికిందా లేదా, మా అక్బర్ ఇచ్చే మటన్ ఊరికనే ఉడికిపోద్దండి. సో ఉడికిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనము స్టవ్ ఆన్ చేసేద్దాము. మన సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఈ సొరకాయ ముక్కలన్నీ వేసేసుకుందాం. సొరకాయ చాలా లేతగా ఉంది కదండి, సో అందుకని ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది అనమాట. ఒక్క ప్రెషర్ వస్తే చాలు, అద్భుతంగా ఉడుకుతుంది. సో ఇప్పుడు ఉప్పు, కారం, మసాలాస్ అన్ని సరిపోయా లేదా చూడాలి. మీకు ఎన్నోసార్లు చెప్పాను, a good cook is only a good cook when they taste. తక్కువ, అబ్బా ఎంత బాగుందో, అమ్మో కారం అన్ని పర్ఫెక్ట్ అమ్మో. మళ్ళీ క్లోజ్ చేసి ఒక ప్రెషర్ రావాలి. అంటే లేతగా ఉంది కాబట్టి, లేదు అని అంటే 2 ప్రెషర్స్. మందైతే చాలా లేతగా ఉంది కాబట్టి చాలు. అండ్ దీంతో పాటు కొద్దిగా మజ్జిగ పులుసు చేస్తాను, మా ఆయనకి చాలా ఇష్టం. సో మజ్జిగ పులుసు, రైస్ అయిపోయింది అంతే. సో వచ్చేసింది ఒక ప్రెషర్. ఓపెన్ చేసి చూద్దామా? అస్సలు మీరు చూడండి ఎలా ఉడికిందో. పర్ఫెక్ట్, సొరకాయ మటన్ కి గ్రేవీ పర్ఫెక్ట్. కొత్తిమీర వేసేస్తా ఇప్పుడు. ఓకే, రెడీ. టేస్టింగా స్నానం లేదు, తానం లేదు, అన్నం పెట్టను. అంటే నా పని అయిపోయింది కాబట్టి ఇప్పుడు నన్ను పంపించి స్నానం చేయించిన తర్వాత స్నానం చేసి ఫ్రెష్ గా వేడి అన్నము, సొరకాయ మటన్, నీకోసం పెరుగు, మజ్జిగ పులుసు కూడా చేస్తున్నాను. చక్కగా తినబాయి. స్నానం చేసి వచ్చే పో. బాయ్ అండి. అమ్మా స్నానం చేసి వచ్చాను తల్లి. గుడ్ బాయ్. తొందరగా పెట్టి నేను టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను. అలాగే. వేడి సొరకాయ మటన్, మంచి మబ్బు క్లైమేట్, కాలదు. మై గాడ్, సొరకాయ ఎంత చాలా బాగుంది అసలు కదా. అమృతం. అమృతమా? చాలా కమ్మగా వండుకోవాలండి కూరలు మాత్రం. నేను ఎప్పుడు అదే అనుకుంటాను. నేను ఇలా తినటం, జిమ్కి వెళ్ళటం, ఒళ్ళు తగ్గించుకోవడం. మా ఆయన అంటాడు, నువ్వు ఎప్పుడైనా కొంచెం సరిగ్గా వండకుండా ఉండొచ్చు కదా అని. ఎలా వండాలో నాకు తెలియదండి. నిజంగానే మా ఆవిడ పెట్టిన ఫుడ్ కి నేను రెగ్యులర్ గా జిమ్ చేస్తేనే ఆ మాత్రం మెయింటైన్ చేయగలుగుతున్నా. అదర్వైజ్ అంతే. మటన్ కూడా బాగా ఉడికింది. ఏమన్నా ఉడికిందా? నువ్వు తిన్నానా? పర్లేదు, నువ్వు ఒక ముద్ద తినరా. పర్లేదు.
పాపం జిమ్ నుంచి వచ్చిన వెంటనే ఎంత ఆకలి మీద ఉంటారో. కాకపోతే నేను అడిగానని వెంటనే ఎపిసోడ్ షూట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. నాకేంటంటే ఎపిసోడ్ అయిపోతుంది కదా అన్నట్టుగా నేనన్నమాట. ఇది ఎలా వివరించాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నిజంగా చెప్తాను, చాలా అంటే చాలా అంటే చాలా 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 టేస్టీగా ఉంది. అమ్మగా ఉంది అసలు. దోసకాయ కాదు, సొరకాయ. సారీ, సొరకాయ ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో. కుకింగ్ ఎపిసోడ్స్ వచ్చిన తర్వాత నాకు నచ్చింది ఏంటంటే చాలా మంది దే అప్రిషియేట్ అవర్ కుకింగ్ అండ్ దే లవ్ అవర్ కుకింగ్. సో కుకింగ్ ఎపిసోడ్స్ కి నువ్వేదో మెసేజ్ వచ్చింది చదువుతానన్నా. అయ్యో ఐ ఫర్గాట్. అవునా? చదువుదామా అప్పుడు? చదువు మరి. మొన్న నువ్వు వంకాయ చేసావు కదా, గుత్తొంకాయ పులావ్. గుత్తొంకాయ పులావ్కి వచ్చిన మెసేజ్ ఉందా? ప్రసన్న 932 @Prasanna 932 తమ ఐడి. Hi Meghnaka, how are you? I wanted to tell you something. I'm currently studying chemistry in my final year of PG. Our college is organizing a food fest and all students need to prepare dishes. I don't know how to cook at all. So I was searching on YouTube channels. That's when I saw your channel, Neeli Meghalalo, and it looked different. So I thought, let me check it out. I watched all your videos, and among them, I saw the mutton pulao recipe, and I noted down all the ingredients in a fraction of a second. I fixed it in my mind after watching your vlog, and I prepared it just like you said. And guess what next? And question mark ichindi. I won the first prize in the food fest. Thank you, Meghnaka. I love you so much. You both are made for each other. Love you so much. Sissy, you will definitely read my message. Thank you so much. Thank you, Prasanna. I love you too. And congratulations, no first prize. Na mutton pulao vandu techukunnanduku. Thank you so much. నేను గ్యారంటీ ఇస్తా నా వంటలకి మాత్రం. ఎందుకునంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ సింపుల్ కుకింగ్, సెకండ్ వెరీ ఈజీ ఫర్ ఎవ్రీబడి, ఈవెన్ ఫర్ ద ఫస్ట్ టైమర్. ఇప్పుడు ఆ అమ్మాయి చదువుకునే అమ్మాయి, పీజీ చేసే అమ్మాయి కూడా చేయగలిగింది అని అంటే ఐ ఫీల్ సో గుడ్. ఇట్ ఈస్ అ గుడ్ మూమెంట్ ఫర్ మీ. సో థ్యాంక్ యూ సో మచ్. నా ఫుడ్ ఇలాగ ఎంతో మంది నాకు ఇన్స్టాగ్రామ్ లో ఫొటోస్ పంపిస్తారు, వీడియోస్ పంపిస్తారు. సో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి, నన్ను ట్రస్ట్ చేసినందుకు. ఎందుకునంటే కుకింగ్ అంటే మాత్రం నాకు చాలా అంటే చాలా ఇష్టము. నేను ఎప్పుడు అనేదాన్ని ఒక ఆర్టిస్ట్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నా, కాదంటే లేదు. కానీ నాకు వంట చేస్తే వచ్చే సాటిస్ఫాక్షన్ ఏ పని చేసినా కూడా రాదనమాట. దానికోసమే NM ఫుడ్స్ పెట్టడం జరిగింది, దానికోసమే ఈ ఛానల్ పెట్టడం జరిగింది. సో థ్యాంక్ యూ టు ఆల్ ద వ్యూవర్స్ హూ హ్యావ్ మేడ్ దిస్ పాసిబుల్ ఫర్ మీ అనమాట. సో చాలా చాలా థ్యాంక్ యూ. ఇలానే ఆదరిస్తూ ఉండండి, ఓకేనా? సో అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, టాటా బాయ్, లాట్స్ ఆఫ్ లవ్. అండ్ నా నీలి మేఘాలలో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. టాటా బాయ్ బాయ్. సో ఈరోజు చాలా మంచి రెసిపీ అండి, అంటే వెజిటేరియన్ రెసిపీ చేయబోతున్నాము. కలేకాయల పప్పు, కాకరకాయ వెల్లుల్లి కారం. కొంచెం ఇలాగా అన్ఈవెన్ సర్ఫేస్ ఉంటుంది కదా, అది తీయడానికి రీజన్ ఏంటంటే